గతంలో కోనసీమ రైతులు పంట విరామం ఇవ్వడం గురించి విన్నాం. 2011లో తర్వాత 2022లో కూడా కొన్ని ప్రాంతాల రైతులు పంట విరామం ప్రకటించారు. పెట్టుబడి ఖర్చులు పెరగడం, దిగుబడులు తగ్గడం, సకాలంలో నీరు అందకపోవడం, మద్దతు ధర కరువవ్వడం, గిడ్డంగులు అందుబాటులో లేక పంట నిల్వ చేసుకోలేకపోవడం, ఇలా ఎన్నో సమస్యల మధ్య కొట్టుమిట్టాడలేక రైతులు పంటలకు విరామం ఇచ్చారు. నేడు అదే బాటలో సాగుతామంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులు. ఆక్వా సాగుకు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు పంట విరామం ప్రకటించాలని తీర్మానాలు చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టులో 3 నెలల సాగుకు స్వస్తి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు రైతులు జిల్లాలో చెరువుల వద్ద పంట విరామ బోర్డులు పెట్టేశారు. రొయ్య కౌంటుకు గిట్టుబాటు ధర రావడం లేదన్న కారణంతో విరామానికి ముందుకొస్తున్నారు. మేత ధరలు తగ్గడం లేదంటూ మరో వాదన వినిపిస్తున్నారు. పాలకొల్లు పరిధిలోని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం పంట విరామానికి పూనుకుంది. మరోవైపు రైతులకు ప్రోత్సాహకాలు కల్పిస్తామని, సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా అధికార యంత్రాంగం రైతులతో సమావేశమై చైతన్యపరుస్తోంది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 కౌంటు రొయ్య ధర 270లకు చేరుకుంది. గత ప్రభుత్వంలో 240 ఇస్తున్నట్లు ప్రకటించారు. వ్యాపారులు మాత్రం అంత ధరతో కొనుగోలు చేయలేదు. 100 కౌంటు ధర 200లకు పరిమితమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు అమాంతం పెరిగాయి. విదేశాలకు ఎగుమతి చేసే 30 నుంచి 40 కౌంటు రొయ్య ధర ఏకంగా 470కు చేరింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన పన్నులతో ఇక్కడ రొయ్య ధరలు మళ్లీ పడిపోయాయి. ఉద్దేశపూర్వకంగానే వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారంటూ ఇటీవల జిల్లాలో రొయ్య రైతులు ధర్నాలు నిర్వహించారు. పశ్చిమ గోదావరికి ఆయు పట్టైన ఆక్వా సాగు ఇప్పుడు రైతులకు భారమైపోయింది. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 1.13 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది. దానిని ఈ ఏడాది 1.30 లక్షల ఎకరాలకు విస్తరించాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళిక వేసింది. ఆక్వా సాగు మొత్తంలోని 80,000 ఎకరాల్లో రొయ్య ఉత్పత్తి జరుగుతుంది. మిగిలిన విస్తీర్ణంలో చేపల సాగు చేస్తున్నారు. ఏటా 3 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. అమెరికా, యూరప్ దేశాలకు అత్యధికంగా ఎగుమతులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ధరలు పెరిగినప్పుడు రైతులు ఒకంత సంతోషపడ్డారు. ఇటీవల మళ్లీ ధరలు పడిపోవడంతో పంట విరామానికి పూనుకుంటున్నారు.